ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం ఈ 40 రోజున వేదముతో సమానమైన శ్రీ శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహిత ఆధారంగా ఈ రోజున సూతులు వారు ఇంతకు ముందు చెప్పినటువంటి ధర్మ విషయంలో తదుపరి ధర్మ విషయం గురించి ఏ విధంగా మునీశ్వరుడు చెప్పారు అని ఈ 40వ రోజున మనం జప విధానములు, వాటి యొక్క మహిమ, కార్యమైనటువంటి బ్రహ్మలోకములు మొదలుకొని కారణమైనటువంటి రుద్రలోకములు కూడా పరిశీలన జరిపి కాలాతీత పంచావరణ విశిష్ట శివలోకం యొక్క అనిర్మితమైనటువంటి ఆ వైభవం యొక్క నిరూపణ, అలాగే శివభక్తులను సత్కరించడం వల్ల కలిగేటువంటి ఫలితం, ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు నుంచి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ రోజున సూతులు వారు ఏ విధంగా మరలా మనకి ఈ ధర్మ విషయం గురించి చెప్తున్నారో వాటిని వివరిస్తున్నాం. వారు చెప్తున్నారు, ఎవరైతే గృహ సూత్రములకు అనుగుణంగా సుఖంగా కర్మలను చేసి పరిసమూహణం, ఉపలేఖనం, ఉల్లేఖనం, మృదుద్ధరణం, అభిక్షణం అనేటువంటి ఈ 5 భూ సంస్కరణల ద్వారా ఈ వేదిక మీద స్వాభిముఖంగా అగ్నిని స్థాపిస్తారో, ఆ కుషిపిండికి అనంతరము కూడా అలా అగ్నిస్థాపన చేసినట్టు ఇంతకుముందు చెప్పాము మనం. విధిపూర్వకంగా శివపూజను పూర్తి చేసిన తర్వాత హోమాన్ని ప్రారంభించాలి. అలా విద్యుక్తి ధర్మంగా అగ్నిని ప్రారంభించి అగ్నిని స్థాపించి దర్భలతో సహితంగా ఆ ప్రాప్తపడినటువంటి ప్రాప్తపడినటువంటి అనంతరము అలా విరేర్చబడినటువంటి అగ్ని ఎందు నేతితో కూడినటువంటి ఆహుతులను పరమేశ్వరుడికి సమర్పించి ఆ హోమకార్యమును ప్రారంభించాలి. అలా కపిల గోవు అంటే నల్లగా ఉండేటువంటి గోమాత యొక్క నీటితో 11 లేక 101 లేక 1001 ఆహుతులను, ఈ సంఖ్యాక్రమంలో ఆహుతుల్ని స్వయంగా పరమేశ్వరుడికి ఇవ్వాలి. లేక పండితులైనటువంటి శివభక్తులైనటువంటి బ్రాహ్మణుల చేత, ఉత్తమోత్తములైనటువంటి బ్రాహ్మణుల చేత మంత్ర జప తపాదులు ఆచరించి ధర్మనిష్టతో కర్మానుష్ఠానములతో ఎవరైతే యోగ్యులైనటువంటి బ్రాహ్మణులు ఉంటారో వారి చేత రుద్ర మంత్రములతో 108 ఆహుతులు కానీ, లేక 1000 ఆహుతులు కానీ, లేక ఈ శివ మహాపురాణం మీద కనీసం 11 ఆహుతులైనా ఇవ్వవలను అని ఈ మహాపురాణంలో చెప్పబడింది. అలా హోమకర్మ సమాప్తం అవిడతోడనే ఎవరైతే మనం ఆచార్యుడిగా ఎన్నుకున్నామో వారికి ఆ గురువునకు దక్షిణ రూపంలో శక్తి కలిగినటువంటి వారు ఒక గోవును, అలాగే ఒక వృషభమును అనగా ఎద్దును కూడా దానం చెయ్యాలి అని చెప్పారు. ఈశానుడు మొదలు వారి యొక్క ప్రతీకులు ఇంతకు ముందు మనం చెప్పుకున్న 5 సద్బ్రాహ్మణులను దంపతులైనటువంటి ధర్మపత్నులతో కూడుకున్నటువంటి 5 బ్రాహ్మణులను శివముఖములు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానముఖములుగా ఉండేటువంటి రూపములలో
ప్రతీకగా మనం ఎంచుకున్నాం 5 బ్రాహ్మణులను శివస్వరూపంగా. వారిని ఈశానుడు మొదలగు వారి యొక్క స్వరూపులుగా భావించాలి. అలా ఆచార్యుణ్ణేమో సాంబ సదాశివ స్వరూపంగా తలంచాలి అని కూడా చెప్పడం జరిగింది. అలా ఈ పవిత్రమైనటువంటి భావన చేత ఆ 5 దంపతి యుక్తమైనటువంటి ఆ సద్బ్రాహ్మణులను వారి యొక్క పాద చరణములకు ముందుగా ప్రక్షాళన చేయాలి. అంటే వారి పాదములను చక్కగా భక్తి శ్రద్ధలతో మనం వారి పాదాన్ని కడగాలి. ఆ కడిగేటప్పుడు నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాఘవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః అని చక్కగా ఆ దంపతులకు పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి భక్తి శ్రద్ధలతో వారి యొక్క చరణములను ప్రక్షాళన చేయాలి. ఆ చేసినటువంటి ఆ పాద చరణోదకములను వారి యొక్క శిరస్సును చల్లుకోవాలి. అలా చేయటం వల్ల అలా చేసినటువంటి సాధకుడు లెక్కలేనటువంటి ఈ భూమండలంలో ఎన్ని తీర్థములైతే ఉన్నాయో ఆ తీర్థములందు స్నానం చేసినటువంటి ఫలితం పొందుతాడు అని సూతుల వారి మునీశ్వరులు చెప్పారు అని ఈ విద్యేశ్వర సంహితలో వేద సమానమైనటువంటి శివ మహాపురాణంలో చెప్పినారు. అలాగే ఆ బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా దశాంశం అన్నం ఇవ్వాలి. ఎంతో యథోచితంగా ఎంతో కొంత అన్నదానాన్ని చెయ్యాలి. అలా గురుపత్నిని పరాశక్తిగా అమ్మవారి యొక్క శక్తిగా రూపంగా భావించాలి. వారిని కూడా పూజించాలి. ఎవరినైతే మనం ఆచార్యుడి కింద సాంబ సదాశివ స్వరూపంగా తలంచుకుని ఎన్నుకున్నామో వారి యొక్క ధర్మపత్నిని సాక్షాత్తు పరాశక్తి స్వరూపంగా భావించి వారికి కూడా ఇదే రీతిలో పూజాదికములు నిర్వహించాలి. ఈశానాది క్రమంతో ఆ బ్రాహ్మణులు అందరికీ కూడా ఉత్తమమైనటువంటి అన్నంతో పూజించి తన యొక్క శక్తి కొలది వైభవం కొలది విస్తారంగా రుద్రాక్షలు, వస్త్రములు, వడలు మొదలైనటువంటి వాడిని సమర్పించాలి. ఎందుకు ఇవ్వాలి అంటే రుద్రాక్షమూలం తద్బ్రహ్మ తన్నాళం విష్ణురిచ్యతే తన్ముఖం రుద్ర ఇత్యాహు తద్బిందు సర్వదేవత అని చెప్పారు. సాక్షాత్ రుద్రస్వరూపమైనటువంటి రుద్రుని యొక్క నేత్రముల నుంచి జాలువారినటువంటి రుద్రాక్ష చెట్ల నుండి ఉత్పన్నమైనటువంటి ఆ రుద్రాక్షలను పవిత్రమైనటువంటి రుద్రాక్షలను వారికి ఆ బ్రాహ్మణులందరికీ కూడా రుద్రాక్షలు, వస్త్రములు, వడలు మొదలైనటువంటి వాటిని సమర్పించి భక్తి శ్రద్ధలతో సమర్పించాలి. అనంతరం దిక్పాలులందరికీ కూడా మనం దిక్పాలు అంటాం. పూర్వ దిక్పాలంలో ఇంద్రుడు, ఆగ్నేయ దిగ్భాగంలో అగ్ని, దక్షిణ దిగ్భాగంలో యముడు, నిరుత దిగ్భాగంలో నిరుతుడు, పశ్చిమ దిగ్భాగంలో జలాధిపతి అంటే వరుణుడు, వాయువ్య దిగ్భాగంలో వాయువు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో ఈశానుడు అని అష్టదిక్పాలుగా చెప్తాం. ఊర్ధ్వ దిగ్భాగంలో ఆకాశము, పృథివీ కూడా దశ దిక్పాలను కూడా పూజించేటువంటి విధానం ఉన్నది. అంతరిక్షాది దేవతైన సవిత్ర సూర్యనారాయణను కూడా మనం నమస్కారం చేసుకోవాలి. కానీ ప్రత్యేకంగా అష్టదిక్పాలకు చెప్పారు కాబట్టి ఆ దిక్పాలులకు అందరికీ కూడా బలినిచ్చి అన్న బలినివ్వాలి. ఆ బలినిచ్చిన తర్వాత బ్రాహ్మణులందరూ కూడా చక్కగా భోజనం చేయించాలి. ఆ తర్వాత దేవేశ్వరుడు, దేవదేవుడు అయినటువంటి మహాదేవుణ్ణి ప్రార్థన చేయాలి. నమః శివాభ్యాం నవయం వనాభ్యాం పరస్పరం శ్రేష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యాం మృతకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అని ఆ పార్వతీ పరమేశ్వరులను, ప్రకృతి పురుషులను, ఉమామహేశ్వరులను చక్కగా భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేసి తన యొక్క జపాన్ని సమాప్తం చెయ్యాలి అని
ఈ శివ మహాపురాణంలో సూతులు వారు మహర్షులకు చెబుతూ మనందరికీ కూడా ఈ ఆచరించేటువంటి విధానాన్ని చెబుతూ ఈ విధంగా ఎవరైతే పురశ్చరణ చేస్తారో ఆ మనుష్యుడు ఆ మంత్రమును సిద్ధింపజేసుకున్నవాడు అవుతాడు, ఆ మంత్ర సిద్ధిని పొందుతాడు. అటు పిమ్మట ఎవరైతే 5 లక్షలు జపం చేస్తారో ఈ పురశ్చరణ చేసిన తర్వాత ఎవరైతే 5 లక్షలు పంచాక్షరి మహామంత్రమును జపం చేస్తారో వారి యొక్క సమస్త పాపములు కూడా నశిస్తాయి. మరలా తదుపరి వారు ఇంకొక 5 లక్షలు జపం చేసినట్లయితే పాతాళము నుండి సత్యలోకము వరకు 14 భువనముల మీద క్రమంగా అధికారాన్ని పొందుతారు. చతుర్దశ భువనాధీశ్వరుడు అని అంటాం మనం. అంటే 14 లోకములకు పరమేశ్వరుడు ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి మనకి ఆ మహేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఎవరైతే ఈ పురశ్చరణ చేసి తిరిగి మరలా 5 లక్షలు జపం చేస్తారో వారికి ఈ చతుర్దశ భువనాధీశ్వరుని కూడా ఆధిపత్యం కలుగుతుంది, అధికారం కలుగుతుందని సూతులు వారు మునీశ్వరులకు చెబుతూ మనందరికీ కూడా ఆచరించేటువంటి విధానాన్ని మనం తెలియజేశారు. ఎవరికి తోచినటువంటి విధంగా వారు భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చు అని ఈ శివ మహాపురాణం ద్వారా మనం చక్కటి విషయాన్ని తెలుసుకుని ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.